అందుకే అంటారు ఏమన్నా పెయిన్ ఉన్నప్పుడు తక్కువైనప్పుడే చూపించుకోవాలి, ఎక్కువైన దాకా చూసుకోవద్దు అనుకన్నా మనం వింటాం. మనకున్న తీటకు మనం ఇంకా జిమ్కి పోతాం ఆ పెయిన్ పెట్టుకొని, లైట్ ఏం కాదు తగ్గిపోతుంది అనుకని. నాకైతే లోవర్ బ్యాక్ పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను పొద్దు నుంచి అదే ఆలోచించుకుంటే టెన్షన్ తీసుకుంటున్నా, ఏమైంది ఎట్లయిందని. మళ్ళీ నాకు రియలైజ్ అయిందా, నేను ఇదే టెన్షన్ నా స్టడీస్ లో పెడితే నేను కూడా ఈ రోజు నాసాలో రాకెట్లు ఎగరేస్తున్నాను. కానీ లైట్ వదిలేరు. ఇంకా అది లంచ్ టైం అయితే లంచ్ తినేస్తున్నా, అన్నం పప్పు ఇంకా బజ్జీలు. మన ఇంట్లోకి చూపిస్తే మాత్రం మంచి ఫుడ్ అంటారు, కానీ మనకు జిమ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఏంది హై కార్బ్స్ ఫ్యాట్ ఇంకా కొలెస్ట్రాల్ ఫుడ్ అని. కానీ మన ఇంట్లోకి అర్థం కాదు, ఎంత చెప్పినాయి ఇంత ప్రోటీన్ ఉండదంటే అర్థమే కాదు. ఏమనంటే తింటే ఏం లేకపోతే ఏం చేయంటారు. మనం కూడా ఏం చేయకుండా గచ్చు అన్ని మూసుకొని తినాల్సి వస్తుంది. ఇంకా నేను కూడా బయటకి వెళ్ళిపోయినా తినేసి వెదర్ మంచిగా ఉండని తిరిగి ఇంటికాడికి వస్తేనేమో డాగేజ్ బాగా ఉండు కింద. ఈయన పనులు అయితే చూడరు ఎంత షార్ప్ ఉన్నాయి, పనులు అయితే షార్ప్ ఉన్నాయి, కానీ ముఖం మాత్రం ఆ మైకున్ ముఖం ఉంది. దాన్ని బట్టి అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే ఎప్పుడు ముఖం చూసి మోసపోద్దని. అర్థమైందా? ఇంకో హైలైట్ సీన్ ఏం తెలుసా, ఈ రోజు మన గండు కిష్మర్ ఎట్లుందంటే, నేను ఫిజియోథెరపిస్ట్ కి అనుకో అన్ని సెంటర్లే బంద్ ఉన్నాయి వర్షం పడుతుందని. ఇంకా ఏం చేయలేమని దోస్తులతో అయితే బయటకి వెళ్ళిపోయినా తినడానికి, కుంటుకుంటా అట్లా ఇంకా మన దినం అయితే ఇట్లా గడిచింది ఈ రోజు. ఇంకా మీరు కూడా వీడియో చూసిన లైక్ కొట్టి ఫాలో కొట్టి రైట్. మళ్ళీ ఉంటా, బై బై.